వృషభ రాశి వారికి ఎలా ఉంటుందనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే గ్రహస్థితి రీత్యా ఈ యొక్క రాశి వారికి రాజ్యస్థానంలోకి గురువు రవి రావటం అనేది చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యయ స్థానంలో గురు సంచారం అనేది జరుగుతుందన్నమాట. గురువు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఉద్యోగపరంగా మటుకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క వారం నుంచి వీరికి పొందగలుగుతారు. వారంలో ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుంభ సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది. చేస్తున్న పనిలో సానుకూలత అంటే పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే ఈ వారంలో నేను ఉద్యోగపరంగా కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యాను. మానసికంగా కూడా ప్రశాంతత అనేది పొందగలుగుతున్నాను. చేస్తున్నటువంటి పనిలో క్లారిటీ అంటే ఏ పని చేస్తున్నానో అనేది క్లారిటీ లేనటువంటి పని కన్నా క్లారిటీ ఉన్నటువంటి పనే నాకు ముఖ్యం అనేది అలాగుంటుంది. అలాగే వాటితో పాటు ఉద్యోగపరంగా 10 రూపాయలు ఎక్కువ సంపాదించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ సంబంధితమైన పనుల్లో కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. రాజకీయ అనుకూలత అనేది పొందడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక రాశి వారికి ఈ వారం నుంచి కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది. చేస్తున్నటువంటి పనిలో వచ్చేటప్పటికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రవి యొక్క అనుకూలతతో అనేది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు అన్నమాట. అలాగే విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి 14వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా 10 మందిలో ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారు. ఆ యొక్క విషయాల్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అదేవిధంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో సంచారం చేసినటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులతో పొరపత్యాలను తగ్గించుకోవడం, ధనం అనేది స్థిరచరాశుల కొనుగోలులో అంత యోగించే విధంగా లేదు. ముఖ్యంగా ఏదైతే కొనాలనుకున్నటువంటి ఆస్తులలో డాక్యుమెంట్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వాటిని కొన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. మీకు రాశి వారికి భాగ్యస్థానాల్లో సంచారం చేసినటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. రాజకీయ పరంగా కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి అనుకూలంగామైనటువంటి స్థానంలో రవి రావటం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగ పరంగా ముందుకు రావడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆ పరంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. స్థిరమైనటువంటి జీవితాన్ని వారం ప్రథమంలో కన్నా 14వ తారీఖు నుంచి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా వారం ప్రథమం కన్నా ఈ రాశి వారికి వారంలో మధ్య నుంచి వీరికి పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ద్వితీయార్థంలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికంగా కూడా సంతృప్తిగా ఉండేటువంటి వారంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 14వ తారీఖు నుంచి. మరి అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పుడు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి? ఎందుకంటే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో ఈ రాశి వారికి సంచారం చేసినటువంటి శుక్రుడు యోగకారకుడు. శుక్రుడు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ధనం అనేది పొందగలుగుతారు. కానీ శుక్రుడు కుజుడు కలవబోతున్నటువంటి పరిస్థితి అనేది కొద్ది మార్పు చేర్పులు అనేవి కూడా జరుగుతున్నాయి ఈ వారంలో. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే కుజాష్టకాన్ని పఠించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. అలాగే కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు.